హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాము. బిగ్ బాస్ ఎవరు చూస్తారు? చాలా బాగా ఆడుతున్నారు అందరు గేమ్స్. ఎవరు ఫేవరెట్ బిగ్ బాస్ లో? తనుజ గారు. ఆ తనుజ గారు బాగా ఆడుతున్నారు గేమ్. తన స్టాండ్ మీద తను ఉంటున్నారు, అందువల్ల తనుజ గారు బాగా ఆడుతున్నారు. సో ఐషా వచ్చి తనుజని టార్గెట్ చేస్తారు కదా. అవునవును. అంటే తను తప్పు లేకుండానే అందరు తనని టార్గెట్ చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు అని అనుకుంటున్నా. అంటే ఐషా చెప్పింది ఏంటంటే నాకు బాండింగ్ లో ఉంటుంది, ఫాదర్ బాండింగ్ అని చెప్పి. యా. సో అది ఎంతవరకు కరెక్ట్ అది? ఫాదర్ బాండింగ్ అంటే తను ఫేక్ గా అయితే ఏం చేయట్లేదు, రియల్ గానే తను కనిపించినట్టు తను మాట్లాడుతుంది, తను ఆడుతుంది. తనుజ అంటే ఎక్కువ ఇంక్లూడింగ్ ఆడట్లేదు. సో ఎవరితో ఒకటి కలిసి అయిపోతే బాధపడుతుంది, రిక్వెస్ట్ చేస్తూ చెప్తుంది ఏంటంటే. లేదు లేదు, తన గేమ్ తను ఆడుతుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. సో బయట కూడా ఎంటర్ చేస్తే కదా రమ్య బాక్స్ ఎలా అనిపిస్తుంది? అర్థం కాలేదు. రమ్య బాక్స్ ఎలా అనిపిస్తుంది ఆట? బాగా ఆడుతున్నారు. సో అలాగే మాధురి దువ్వాడే కదా వచ్చారు కదా, మాధురి దువ్వాడే వచ్చి దివ్య గారితో గొడవ పడ్డారు. అవునవును. వాటి గురించి ఎట్లా అనిపిస్తుంది? దోశ గురించి కదా, అంటే తను డామినేట్ చెయ్యాలి అని ఆమె అనుకుంటుంది, కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం వల్ల వీళ్ళకి ఏమైతే వీళ్ళు బాగా ఆడుతున్నారు. అక్కడ తన మిస్టేక్ ఏం లేదు, దివ్య గారి మిస్టేక్ ఏం లేదు, తినే ఓవర్ గా రేజ్ అయింది. ఓకే. సో మాధురి దువ్వాడ కళ్యాణ్ కూడా అక్కడ కొంచెం హార్ష్ గా మాట్లాడారు. అవునవును. అంటే మేడం కూర్చోండి అని అన్నారు అంతే, కళ్యాణ్ గారు. కానీ తనే రేజ్ అయింది, తన తప్పు లేకుండా తినని ఓవర్ గా అంటుంది. రమ్య పక్ష కూడా డీమన్ పవన్ అన్నది డ్యూటీతో ఉండదు అని చెప్పి. అవునవును. త్వరలేదు అదంతా ఫేక్ అని నాకు అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు కూడా మరి అంత ఏం ఆడట్లేదు, వాళ్ళు వచ్చారనేసి వీళ్ళు కూడా ఏం తగ్గట్లేదు. సో పాయింట్స్ ఇస్తున్నా సరే రమ్య పక్ష కళ్యాణ్ గురించి చెప్పింది. అవును. అలానే ఏం లేదు సార్, వాళ్ళైతే బాగా ఆడుతున్నారు అంతే, ఇంకా చెప్పలేదు. నిన్న సంజనాకి భరణి గారికి వార్ జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? అంటే టార్గెట్ చేశారు కదా సంజన, ఆయన అవునవును. ఎవరి మిస్టేక్ లేకుండానే వాళ్ళు రేజ్ అవుతున్నారు. ఓవరాల్ గా ఏం చేస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి? వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు అయితే ఏం నాకైతే మంచిగా అనిపించట్లేదు, వాళ్ళు వచ్చారనేసి వీళ్ళైతే తగ్గట్లేదు, వీళ్ళైతే బాగా ఆడుతున్నారు.